సింగరేణిలో రక్షణ గోడలకే పరిమితమైందని అధికారుల నిర్లక్ష్యంతో తరచూ బొగ్గు ప్రమాదాలకు కారణమవుతుందని ఏఐటీయూసీ నాయకులు ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 111A బొగ్గు గనిలో అధికారుల నిర్లక్ష్యానికి పైకప్పు కూలి శ్రీకాంత్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయని ఆయన తెలిపారు. ఇక ఫస్ట్ షిఫ్ట్లోని గనిలో 55 లెవెల్లో 15 డిప్లో పైకప్పు కూలడంతో ప్రమాదం జరిగినట్లు ఆయన వివరించారు. పని స్థలంలో పైకప్పు వీక్గా ఉందని కార్మికులు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. గని ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు రక్షణ సూత్రాలను వల్లిస్తారని, ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ రక్షణపై లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే గని ప్రమాదానికి గల కారణాలను అన్వేషించి బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆల్రెడీ వేసి కూర్చున్నాం. వేసి కూర్చి బయటకు వచ్చినాం. దెబ్బ వేసినాక సారు మళ్ళీ లెవెల్లో పోయమన్నాడు. సపోర్ట్ లేదు, ఏం లేదు సార్. అయినా పోయమన్నారు సార్. కాపాడ్డాయి సార్. కనీసం శబ్దం కూడా వినవాళ్ళే మాకు. అది డైరెక్ట్ పడ్డాయి సార్. ఆల్రెడీ 6 ఉల్లులు పోసినాం. 7వ ఉల్లు పోయాక పడిపోయింది సార్. బండ అది నల్ల ఇరుక్కపోయినా సార్. బండ లేపితేనే నేను బయటకు వచ్చాను సార్. ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో 11 లైన్లో 3 గంటల ప్రాంతంలో 4 కోల్కట్టర్ చేస్తున్న సందర్భంలో టాప్ అరే అయి దెబ్బలు తాకడం జరిగింది. పైన నైట్ షిఫ్ట్లో అంతకుముందు కూడా కార్మికులందరూ కూడా సంబంధించిన అధికారులకు అది బ్యాడ్ ఉంది, బాగా లేదని చెప్తే కూడా పట్టించుకోకుండా బలవంతంగా అక్కడ పనులు చేయించడం జరిగింది. కనీసము అక్కడ చేసే వర్కర్లు చెప్పినప్పుడు అధికారులు దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ విని అక్కడికి పోయి దాని సేఫ్టీ ఉందా లేదా, దాని ఎట్లా డమ్ ఉందా ఏందన్నా చూడకుంటేనే పనిలో పెట్టడం జరిగింది. ఇట్లా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము చాలాసార్లు చెప్పినాం, కార్మికులు చెప్పిన మాట కొంచెం వినండి అని చెప్పి. కార్మికులు ఏదైతే చెప్తారో వారికి సేఫ్టీ ఉంటుంది. పనిచేసే వారికి సేఫ్టీ తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఏం తెలియదు, చెప్పే వాళ్ళకి తెలియదు అనే ఉద్దేశంతో మేము చాలాసార్లు మేము చెప్పడం జరిగింది. కార్మికులు చెప్తే పెడచెవిన పెట్టి ఇలా కార్మికులకు అదృష్టశాత్తు ప్రమాదం ఏం జరగలేదు, బాగా కాకపోతే గాయాలు అయినాయి. సిద్దిపేట జిల్లా